అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేస్తూ ముందుకు పెడతారు. వృత్తిపరమైన విషయాలలో మీరు తీసుకునే కీలక నిర్ణయాలు మీ యొక్క భవిష్యత్తుకి మీరు తీసుకునే దానికి పునాదిగా దీన్ని భావించవచ్చు. అంటే మీరు తీసుకోబోయే కొత్త నిర్ణయాలకి ఇప్పుడు తీసుకునే నిర్ణయం చాలా వరకు ఉపయుక్తంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అయినప్పటికీ కూడా వీలైనంతవరకు మీకు కొంత చురుకుదనం ఉంటుంది, ఉత్సాహంగా ఉంటారు, వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు, మంచి వ్యక్తుల సహకారం బాగుంటుంది. అంతేకాకుండా మీ యొక్క తోబుట్టువుల యొక్క సహకారం కావచ్చు, లేకపోతే ఉన్నత స్థాయి అధికారుల యొక్క సహకారంతో ఆగిన పెండింగ్లో ఉండే పనులన్నీ కంప్లీట్ చేసుకుంటూ ముందు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. మీ వ్యక్తిగత ఆకర్షణ పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతుంది, మీ మీద మీరు ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. ఆధ్యాత్మిక ఆలోచనలు మీకు చాలా వరకు పుణ్యబలాన్ని పెంచుతూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ కూడా ప్రయాణాలు చేసేటప్పుడు కానీ కొత్త వ్యక్తులు నమ్మేటప్పుడు కానీ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వారికి సామాజిక సేవ చేయడం, పెద్దల యొక్క ఈ బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి ప్రయత్నాలు చేయడం, తండ్రి పెద్దల్ని కలవడం, వారితో కలిపి చర్చలు చేయడం, ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు, ఆర్థిక అంశాలు మొదలైనవన్నిటికీ కూడా అవకాశం ఉన్న సమయం అయినప్పటికీ కూడా ఏదో తెలియని కొంత మానసిక ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. అంటే ఎవరికైనా మీరు ప్రామిస్ చేసిన ఆ ప్రామిస్లు నిలుపుకునే విషయం కావచ్చు, ఆర్థిక అంశాలు కావచ్చు, అది కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం, లేకపోతే ఒకదానికి అనుకున్న ధనం మరొకదానికి ఖర్చు అయిపోవడం కావచ్చు, కుటుంబంలో మీరు ఏర్పరచుకున్న నిర్ణయాలు కానీ ఆలోచనలు కానీ సమయానికి అవి పూర్తి స్థాయిలో మీకు రిజల్ట్ ఇవ్వడంలో కొంత ఆగడం వల్ల కానీ కొంత మానసిక ఘర్షణ ఉండే పరిస్థితులు లాంటివి ఉంటాయి. దానివల్ల పౌరుషం పెరుగుతుంది, దాంతో మాటల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు మాటల వల్ల వ్యక్తులతో ఘర్షణ రాకుండా, మీరు నాయకత్వ లక్షణాలు పెరిగినప్పటికీ కూడా మీ మాటల వల్ల కోపం వల్ల కొంత వాతావరణంలో వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, వృత్తిలోనూ కుటుంబ సభ్యులతోనూ వీలైనంతవరకు జాగ్రత్తగా వ్యవహరిస్తూ మాటల వల్ల మీ బంధం సడలకుండా జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో ఖర్చులు అధికంగా ఉంటాయి. వ్యక్తిగత ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి, ఇమ్యూనిటీ పవర్ పెంపొందించుకునే దిశగా కృషి చేయాలి. విద్యాపరమైన అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు అనుకూలంగానే ఉన్నప్పటికీ కూడా కొంత ఎమోషన్స్ అనేవి అధికంగా ఉండే పరిస్థితులు లాంటివి. అది వృత్తికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కుటుంబానికి సంబంధించిన అంశాల్లోనూ అధిక శాతం ఎమోషన్స్ అనేవి అధికంగా ఉంటాయి. అలాగే చక్కగా మాట్లాడి పనులు సాధించుకునే నైపుణ్యాలు ఉన్నప్పటికీ జీవిత భాగస్వామి యొక్క సహకారంతో కావచ్చు, వ్యాపార అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాల్లో కావచ్చు కొంతవరకు ప్రశాంతంగా ఆలోచిస్తారు. కానీ అధిక శాతం ఖర్చులకి, అనవసరమైన ఖర్చులకు కూడా అవకాశం అనేది ఉంది. కనుక మీరు ఏదైనా వ్యాపార విస్తరణ కొరకు తీసుకునే నిర్ణయాల్లో కావచ్చు, కుటుంబ సభ్యుల యొక్క సహకారం కోసం ఆలోచించే విషయాల్లో కావచ్చు తగిన విధంగా జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళాలి. ఎమోషన్స్కి అధిక ప్రాధాన్యత ఇవ్వకుండా జాగ్రత్తగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకున్నాకనే మీరు దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అది స్థిరాస్తుల విషయం కావచ్చు, నిర్ణయాలు కావచ్చు.